నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభ సత్రం పల్లెపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కూతురిని మందలిస్తున్న సమయంలో తగలరాని చోట దెబ్బ తగిలి కన్న కూతురు శ్రావణి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కన్న కూతురు మృతి చెందిన విషయం బయటకు రాకూడదని తల్లిదండ్రులు తిరువూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ ఇద్దరు కలిసి సినీ ఫక్కీలో హైడ్రామాకు తెరతీశారు. తమ కుమార్తె శ్రావణి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న గడ్డివామి వెనుక గొయ్యతీసి పాతిపట్టారు. అనంతరం శ్రావణి 20 రోజుల నుంచి కనపడడం లేదని, ఇంటి వెనక గడ్డువాము వద్ద గొయ్య ఉందని పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తల్లిదండ్రులను తమ స్టైల్లో విచారించి నిజాలు బయటకు లాగారు. తహసీల్దార్ స్ఫూర్తి సమక్షంలో శ్రావణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల దాకా ఊరు మొత్తం గాలిచ్చారు. ఒక్కరు కూడా ఒక్క మాట చెప్పారు. వాళ్ళ అన్న కొడుకే వాళ్ళిద్దరూ పోయి వాళ్ళిద్దరు ఇట్లాడడానికి పోయారంట నెల్లూరు. వాళ్ళ బంధువులు ఎవరు ఉన్నారు? ఆ కంప అవతలకేసాయి. వీడియో ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. మీరు అటు వెళ్ళిపోండి సార్. సైడ్ కాడ బాగుంది సార్. మీరు పల్లిపాలెం గ్రామం సొంతం మా చిన్నాయన కొడుకు వాళ్ళ అమ్మ అదే వాళ్ళు తల్లిదండ్రులు. కానీ ఆవేశపూరితంగా కొట్టిందే కానీ కావాలని చంపింది మాత్రం కాదు. అది ఆవేశపూర్వకంగా జరిగిపోయింది, జరిగిపోయింది. అది సార్ చెప్పింది. ఇంకంతకంటే అంటే 25 రోజుల నుంచి కనపట్లేదు. ఎవరికి అసలు తెలియదు సార్. అది ఎవరికి వాళ్ళు కూడా మాకు చెప్పాల, మాకు కూడా తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వప్పుడు పోలీస్ కంప్లైంట్ లీలా పోలీస్ కంప్లైంట్ వచ్చింది. ఎంతమందికి వస్తుంది? అది మీకు తెలిసిన వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. మాకు తెలిసింది నిన్న ఉదయాన్ని తెలిసింది జరిగింది అంతే. ఇంకంతకంటే ఇంకా మేము తెలియదు. మీ పేరు పెద్ద? నా పేరు తిరువూరు మస్తానయ్య. తెలుసు, కార్డులో కూడా రాసి ఉన్నాను. మీరు ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తా జరిగేది. అది ఆవేశపూరితంగా జరిగిందే కానీ కావాలని చంపింది మాత్రం కాదు. అది ఏమొద్దన్న పాప? నాకు తమ్ముడు కూతురు వద్దు, మా చిన్నాయన కూతురు కొడుకు వాడు. అంతే జరిగింది సార్. పల్లిపాలెం గ్రామంలో తిరుమూడి శ్రావణి అనేటువంటి ఒక వివాహిత గత 20-25 డేస్ నుండి కూడా అదృశ్యం అయిపోయింది, కనబడట్లేదు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గాను అమ్మాయికి మధ్య
పెళ్లి విషయంలో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి ఏం కనబడట్లేదు, ఈ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తుంటారనేటువంటి చిన్న అనుమానం మీద ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించగా ఈ రోజున ఆ అమ్మాయి యొక్క పేరెంట్సే వాళ్ళ మాట వినట్లేదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని హత్య చేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గడ్డివాళ్ళ దగ్గర అమ్మాయిని పూడ్చిపెట్టినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. అందుకు గాను ఈ రోజున ఎంఆర్ఓ గారి సమక్షంలో అట్లాగే ఫోరెన్సిక్ డాక్టర్స్ యొక్క సమక్షంలో బాడీని బయటికి తీపించి ఎగ్జిబిషన్ చేసి అన్నీ కూడా పరిశీలించాం. బాడీ కూడా ట్రేస్ అయింది. అట్లాగే హత్య ఎవరెవరు చేశారు, ఆ హత్యకి ఎవరెవరు సహకరించారు అనేటువంటి కోణంలో కూడా మేము దర్యాప్తు కొనసాగించి కేసుని ముందుకు తీసుకెళ్తాం. ప్రస్తుతానికైతే అమ్మాయి బాడీని ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ పోస్ట్ మార్టం కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆధారాలు ఏమైనా దొరికాయి సార్? ఆధారాలు దొరకబట్టి కదా బాడీ ట్రేస్ అయింది, లేకపోతే అసలు బాడీ ఎక్కడ ఉందన్న విషయం మనకు తెలియదు కదా. అంటే కొట్టారా ఏదైనా? అది దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఏ విధంగా హత్య చేశారనేటువంటిది తదుపరి దర్యాప్తులో మేము ఫైనలైజ్ చేస్తామండి. థ్యాంక్ యూ.